హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. ఈరోజైతే అండి నాటుకోడి గుడ్ల పులుసు అయితే చేయబోతున్నానండి. ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నానండి. స్టవ్ మీద బాండులైతే పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. ఆయిల్, పసుపు మొత్తం మిక్స్ చేసుకొని ఎగ్స్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ నాటుకోడి గుడ్లయితే గూడా దొరుకుతాయండి. ఐ మీన్ కోళ్ళు గూడా ఉంటాయి నాటుకోళ్ళయితే. సో, ఇంకా నాటుకోడి గుడ్లయితే దొరుకుతాయని మాకు దగ్గరలో అయితే ఫార్మ్ ఉందండి. వీక్లీ ఎళ్లి ఆ ఫార్మ్ దగ్గరదయితే తెచ్చుకుంటామండి. షాప్స్‌లో అయితే తీసుకోమండి. ఎందుకంటే ఎగ్స్ ఫార్మ్స్‌లో అయితే అప్పటికప్పుడు పెట్టినయి ఇస్తారండి. కొంచెం తెలిసిన వాళ్ళున్నారండి. ఇలా చిన్న బాబు ఉన్నాడని జెప్పేసి చెప్తే ఎప్పుడు వాళ్ళు మంచి ఎగ్స్ అయితే ఇస్తారండి. అంటే 2 డేస్, 3 డేస్ అట్లా కాకుండా ఏ రోజుకి ఆ రోజు ఎగ్స్ వేసుకున్నానండి. మంచిగా ఫ్రై అవుతున్నాయండి. అటు ఇటు మొత్తం అలా కదుపుకుంటా ఉంటే ఎగ్ చుట్టూ వచ్చేసి మొత్తం ఫ్రై అవుతా ఉందండి. ఇక్కడ కోల్డ్ స్టార్ట్ అయిపోయిందండి మా దగ్గర. ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్, ఏప్రిల్ వరకైతే ఉంటుందండి. చలికైతే బాగా బయటికి వెళ్తే వణికిపోతా ఉంటామండి. ఎంత థిక్ స్వెటర్‌లేసుకున్నా గూడా బాగా అసలు ఇంకా చెప్పలేమండి మాటల్లో అయితే. ఇయర్ ఇంకా ఎక్కువ అంటున్నారు కోల్డ్ అయితే. చూడాలి మరింకా. మధ్యలో అయితే స్నో గూడా పడతా ఉంటదండి. స్నో పడినప్పుడైతే ఇంకా కోల్డ్ ఎక్కువుంటది. ఆ వ్లాగ్స్ కూడా తీస్తా అండి. స్నో వ్లాగ్స్ అయితే తీస్తాను. స్నో అయితే చాలా అంటే చాలా బావుంటదండి. ఇక్కడైతే ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయండి. వాటినైతే ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి దానిలోనే పోపు చేసుకుంటానికి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలైతే ఏసుకోబోతున్నామండి. ఎండుమిరపకాయలు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి. అవి వేసుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డని, 3 పచ్చిమిర్చినైతే తరిగి పెట్టుకున్నానండి. వాటినైతే వేసుకుంటున్నాను. ఇంకెక్కువ కావాలి పులుసనుకుంటే ఇంక 2, 3 ఉల్లిగడ్డలైతే తరిగి వేసుకోవచ్చండి. మేము ముగ్గురమే కాబట్టి ఒకటే ఆనియన్ నేను తరిగానండి. ఇప్పుడైతే మంచిగా కలుపుకుంటున్నానండి. మేమున్న చోట వెదర్ అంతా బాగోదండి. డాలర్స్ అటైతే మన వెదర్ ఉంటదండి. ఇండియా వెదరు. ఇక్కడైతే కోల్డ్ ఎక్కువ రోజులుంటది. అటైతే బావుంటుంది. వెళ్ళాము. ఓహ్! కోల్డ్ ఉన్నప్పుడు గూడా అక్కడైతే నాకంత చలి అనిపించలేదు. మేమున్న చోటైతే చాలా కోల్డ్ ఉందండి. పోయిన ఇయర్ అయితే మేము ఇండియాలో ఉన్నాము. అప్పుడు లేదు అనని చెప్తున్నారు మా హస్బెండ్ అయితే. ఈ ఇయర్ మరి మా బ్యాడ్ లక్ ఏమో బాగా ఎక్కువుంది అంటున్నారు. చూడాలింకా. ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్‌కి తగ్గ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇంతకుముందు చెప్పానండి. సాల్ట్ అయితే వేసుకుంటే ఆ ముక్క అనేది ఏ ముక్కైనా తొందరగా సాఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉందండి. అలాగే కొంచెం పసుపు కూడా మళ్ళీ వేసుకున్నానండి లైట్‌గా. స్నో అయితే ఎక్కువుంటది గానీ, వర్షాలయితే ఎక్కువుండవండి. ఊరికే జల్లుల్లాగా పడతాయండి ఇక్కడ. ఆ జల్లుల్నే వీళ్ళు హెవీ రెయిన్ అంటారండి. స్నో అయితే ఫుల్లుగా ఒక అడుగు, 2 అడుగులు అట్లా పడతా ఉంటదండి. అప్పుడైతే ఫుల్లుగా ఇంకా ప్యాక్ చేసేసుకొని, అప్పుడు స్నోలో అయితే దిగుతామండి.
ఎంజాయ్‌మెంట్ బానే ఉంటది గానండి, వచ్చిన తర్వాత గూడా ఇంకా కోల్డ్ ఎక్కువ అనిపిస్తది బాడీలో. ఇప్పుడు ఆనియన్ కొన్ని ఒక టమాటా అయితే గ్రైండ్ చేసుకున్నానండి. ఆ పేస్ట్‌నయితే వేసుకుంటున్నాను. ఆ పేస్ట్ గూడా కొంచెం ఉడికిన తర్వాత అంటే ఐ మీన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మూత పెట్టేసుకొని, తర్వాత మళ్ళీ కొంచెం వాటరు, కారము అంటే చిల్లీ పౌడర్, కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కలుపుకుంటానండి. చింతపండు రసం అయితే పోసుకుంటున్నానండి. కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. మొత్తం కలుపుకోవాలి. ఎగ్స్ కూడా అయితే వేసేసుకుంటున్నానండి. ఈ పులుసులో అయితే ఉడికితే ఎగ్ టేస్ట్ అనేది చేంజ్ అయిద్దండి. బావుంటదండి ఆ ఎగ్ అనేది. ఇప్పుడైతే కొంచెం మూత పెట్టుకుంటున్నానండి. మూత పెట్టుకొని కొంచెం ఉడికితే బావుంటదని జెప్పేసి. ఉడికిందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు ఇలానే చేస్తానండి ఎగ్ పులుసయితే నేను. చూడండి ఉడికిందండి మంచిగా. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు, కొంచెం గార్లిక్ అండ్ ధనియాలు గ్రైండ్ చేసుకొని వేసుకుంటానండి. థిక్‌నెస్ ఉంటదండి. ప్లస్ స్మెల్ గూడా బావుంటదండి. ఇంకె కొంచెం థిక్‌గా పెట్టానండి. ఎక్కువ తినగలిగినోళ్ళు అంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చండి. నేనైతే ఎప్పుడు ఇలా కొంచెం థిక్‌గానే పెడతానండి. అవునండి. కొంచెం మంచిగా ఉడికింది. ఎగ్ గూడా చూడండి బానే ఉడికినట్టు అనిపిస్తుంది నాకు పులుసులో అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్. ఇప్పుడైతే కొంచెం బౌల్‌లోకి తీసుకొని కొత్తిమీర అయితే కొంచెం గార్నిష్ చేశానండి. ఈరోజైతే మేము రైస్ తినకుండా కిన్వా అయితే వండానండి. కిన్వాలోకైతే బావుంటదని జెప్పేసి ఎగ్ పులుసయితే కిన్వా అయితే చేశానండి. ఓకేనండి. బాయ్. మరొక వ్లాగ్‌లో అయితే కలుద్దామండి. థ్యాంక్ యూ.